అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ కార్యవర్గంలో చైర్మన్ గా శ్రీ కోట గురుబ్రహ్మం గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షణ్ముఖం గారు, మరియు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవమైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి, వేదికను అలంకరించిన ఆదివాసీ పెద్దలకి, ముఖ్య అతిథులకి, ఆత్మీయ విశిష్ట అతిథులకి, ప్రత్యేక ఆహ్వానులకి, అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన ఆదివాసీ ప్రముఖులకు, మీడియా పర్సన్స్ కి అందరికీ చాలా నమస్కారాలు. చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో ఇక్కడ గడపడం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో. ప్రజా పరిపాలన లేదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అర్థంగా ఉంది. ఎందుకంటే 2024 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని. స్వతంత్రం అంటే నాకు తెలియదు, స్వతంత్రం అంటే నాకు తెలియదు, కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత ప్రొమోషన్ పర్టికులర్గా వ్యాపారస్తులకు ఎప్పుడు భయం, ఏం జరుగుతుందో, ఏ సాఫ్ట్వేర్ చేస్తారో, ఎవరి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొల్యూషన్ వస్తారో, ఇలా భయం ముట్టుకుంటే ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రంలో డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్యరకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా ఉండాలి, ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి. ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ. అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా, ఒక్కరు కూడా రావాలంటే భయం అయిపోయింది. ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ పెరగాలి. రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి వెళుతుంది. మొత్తం వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు. ఈ రోజు మీ అందరూ నిజ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఆదివాసీలు అందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు. మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు 74,600 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు, అందులో మేజర్ మీరు దాదాపు 19,000 మంది ఆదివాసీ ఓట్లు ఉన్నాయి. దాదాపు మెజారిటీ వేశారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్పింది, ఎస్పీకైనా కలెక్టర్కైనా అధికారులందరికీ ఒకటే చెప్పాను, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. 2014 నుంచి 19 దాకా ఎవరు భయపడిన వ్యాపారం చేస్తున్నారు. అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎవరిని బాధపెట్టద్దు. నేను అధికారులందరికీ చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఒక డ్రైవ్ చేశాను, టౌన్ ప్లానింగ్ డ్రైవ్. లాస్ట్ వీక్ లో మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ వాళ్ళ అధికారులందరూ ఉన్నారు. ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పంపించాను. మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్రూవ్ పెరిగి ఉన్నాయో చూసి వాళ్ళు పూర్తి చేయమంటే 78 పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు 40 చేశారు. ఒక రోజు నేను డ్రైవ్ పెట్టాను, డ్రైవ్ పెడితే 15 వచ్చినాయి.
10 క్లియర్ చేసాం స్పాంటేనియస్ గా. మరొక 3 వచ్చి కొన్ని చిన్న పెయింటింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు, పోలీసు రెవెన్యూ వచ్చినాయి. నేను పెట్టిన టౌన్ ప్లానింగ్ అయితే ముందు రోజు 40 క్లియర్ అయిపోవడం వల్ల ఆ రోజు రావడానికి ఎక్కువ లేవు. అందుకని నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, కలెక్టర్ ఆఫీస్ లో పెట్టండి, మీరు ఉండండి, ఎస్పీ గారు ఉండండి, మున్సిపల్ కమిషన్ ఉంచండి, జేసీ ఉంచండి, అందరు అధికారులు ఉంచండి, నేను వస్తాను, కూర్చొని 11 to 1 ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్ గా చేస్తామంటే నిన్న 299 వచ్చినాయి. 299 ఎక్కువ రెవెన్యూ, తర్వాత పోలీసు. బట్ దాదాపు 50% స్పాంటేనియస్ గా సాల్వ్ చేశాం. 50% అవన్నీ చిన్న చిన్న చేయగలిగాయి. పాపం ఫిజికల్ హెల్త్ అకౌంట్ 2 సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికేట్ కోసం. అప్పటికప్పుడు హెల్త్ సూపరింటెండెంట్ చెప్పి మేము పంపిస్తున్నాం, సాయంకాలం లేకుంటే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా డ్రైవ్ చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఎవరి మంత్ 2 సార్లు రెండు మండేస్ వస్తాను నేను. అటు ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు, తర్వాత వచ్చి మున్సిపల్ కమిషనర్, అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ అందరూ ఉండండి, డ్రైవ్ చేస్తాం. మీరు 50% సాల్వ్ చేస్తాం. అలాంటి పరిపాలన చేస్తాను. మీకు అందరూ కూడా చెప్తున్నాను, ఒకటే ఇల్లు కట్టుకునే వాడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, రూల్స్ లెవెలైజ్ చేస్తున్నాను. ఇంకా మా దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ కూడా ఇతర రాష్ట్రాలకు పంపించుండా స్టడీ చేసి తీసుకురామని. ఏ రాష్ట్రంలో నిపుణులుగా పంపిస్తున్నాయో ఆ రూల్స్ వరకు స్ట్రిక్ట్ గా ఉంటామని చెప్పాను. మీరందరూ నిజాయితీగా నెల్లూరులో పరిపాలన జరిగేటట్టుగా, కరప్షన్ అనేది మీరందరూ లేకుండా చేయాలని నా ఉద్దేశం. ఖచ్చితంగా చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తూ, ఆర్యవయసులు ఇప్పుడు మీకు సమస్య మీరు ఎప్పుడైనా రావచ్చు, 24 గంటల మీరు ఎప్పుడు వచ్చినా మీ యొక్క పని నేను చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.